భండాసురుడు సర్వాసురాస్త్రమనే పేరుగల ఒక గొప్ప అస్త్రాన్ని అమ్మవారి మీద ప్రయోగించాడు. ఈ అస్త్ర ప్రభావంతో ఏనాడో చచ్చిన వారు, చావబోయేవారు అయిన సోమకుడు, హయగ్రీవుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, క్రూరులైన రాజులు, బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణాదులు వీళ్ళంతా పుట్టి అమ్మవారి మీదకు యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు దేవతలు వణికిపోయారు. సోమకుడు వేదాలు దొంగలించాడు. హైహయరాజులు ఋషులను పీడించారు. రావణుడు స్త్రీలను చెరబట్టాడు. అప్పుడు అమ్మవారు తన 2 చేతుల గోళ్ల నుండి శ్రీమన్నారాయణుని దశావతారాలను సృష్టించింది. అమ్మవారి కుడి చేతి బొటని వేలు నుండి మత్స్యరూపం, చూపుడి వేలు నుండి కూర్మావతారం, మధ్య వేలు నుండి వరాహవతారం, అనామిక నుండి నరసింహావతారం, చిటికెన వేలు నుండి వామనావతారం, ఎడమ చేతి బ్రొటన వేలు నుండి పరశురాముడు, చూపుడి వేలు నుండి శ్రీరాముడు, మధ్యలోని వేలు నుండి బలరాముడు, అనామిక నుండి శ్రీకృష్ణుడు, చిటికెన వేలు నుండి కల్కి పుట్టుకు వచ్చారు. వీరు అమ్మవారికి నమస్కరించి ఏం చెయ్యాలో ఆజ్ఞాపించమన్నారు. ఆ తల్లి భండాసురుడు సృష్టించిన సోమకాదులను సంహరించమని కోరింది. వారు తక్షణమే అసురులను సంహరించారు. తన చేతి గోళ్ల నుండి నారాయణుని దశావతారాలను సృష్టించగలిగిన అమ్మవారి మహామహిమకు దేవతలు ఆశ్చర్యచకితులైపోయారు. నారములు అనగా నీళ్లు, అవి నివాసంగా కలవాడు కనుక శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు. నారములనగా జ్ఞానం, జ్ఞానంలో ఉంటాడు కనుక ఆయన్ను నారాయణుడు అన్నారు. జన్మాది దశ విధావస్థలను తన చేతి వేళ్ల నుండి గోళ్ల నుండి సృష్టించిన నారాయణ దశావతారాల ద్వారా నాశనం చేసి జీవికి మోక్షాన్ని ప్రసాదించేది అని ఈ మంత్ర అంతరార్థం. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు జపించే వారికి దుఃఖం తొలగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆత్మస్థైర్యం లేక ఏ పని చేయాలన్నా భీతి చెందేవారు, అన్నిటికీ ఉలికిపాటు చెందేవారు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపించడం వల్ల ఆ లోపాలను పోగొట్టుకుంటారు. తరచుగా గోళ్లు ఊడిపోయే జబ్బున్నవారు, పిప్పిగోళ్ల సమస్య ఉన్నవారు, వేళ్ల నొప్పులు బాగా ఎక్కువ ఉన్నవారికి ఈ మంత్రం ఔషధం లాంటిది. తరచుగా చేతివేళ్లు నొప్పు పుట్టేవారికి, భుజకండరాల నొప్పులకు కూడా ఈ మంత్రమే మందు. ప్రతి శని ఆదివారాలలో ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి తులసి ఆకులను 3 లేక 4 అమ్మవారి విగ్రహం మీద పటం మీద ఉంచి ఆపై జపం అయ్యాక ఆ ఆకులను నమిలి మింగితే పై జబ్బులు తొలగుతాయి. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. ఓం కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృత్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.